అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఇదొక మామూలు మ్యాచ్ కాదు, ఒక స్ట్రాటజిక్ షోడౌన్. అసలు ఈ హై వోల్టేజ్ ఫైట్లో ఎవరి వ్యూహాలు పదునుగా ఉన్నాయి, గెలుపు ఎవరిని వరించబోతోంది? పదండి లోతుగా విశ్లేషిద్దాం. ఓకే, ముందుగా మనం ఈ విశ్లేషణలో ఏమేం చూడబోతున్నామో ఓ లుక్కేద్దాం. మొదట ఈ రెండు జట్ల బలాబలాలెలా ఉన్నాయో చూద్దాం. తరువాత చిన్నస్వామి పిచ్ విసిరే సవాళ్లేంటి, కెప్టెన్ల పాత్ర ఎంత కీలకం, ఆటలోని వేర్వేరు దశల్లో వ్యూహాలెలా ఉండబోతున్నాయి, చివరగా మన ఫైనల్ వర్డిక్ట్ ఏంటి, వీటన్నిటినీ చూసేద్దాం. సరే, మొదలు పెడదాం. సెక్షన్ 1 బలాబలాల్లో సమఉజ్జీలు. అసలు ఈ రెండు టీమ్స్ మధ్య పోటీ ఎందుకంత స్పెషలో చెప్పనా? వాళ్ల మధ్య రైవల్రీ ఎంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిందో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది చూడండి, ఈ నంబర్స్ చూస్తుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. ఇప్పటిదాకా 6 సార్లు తలపడితే 3 సార్లు ఆర్సీబీ, 3 సార్లు జీటీ గెలిచింది. పర్ఫెక్ట్ 50-50 రికార్డ్. అంటే ఒకరిని మించి మరొకరు లేరన్నమాట. ఫైట్ మామూలుగా ఉండదు, నెక్ టు నెక్ ఫైట్ ఖాయం. ఇక నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. సెక్షన్ 2 చిన్నస్వామి ఛాలెంజ్. తెలుసు కదా, క్రికెట్లో యుద్ధభూమి చాలా ముఖ్యం. ఆ యుద్ధభూమి ఎలాంటిదో బట్టే వ్యూహాలన్నీ ఉంటాయి. మరి చిన్నస్వామి లాంటి గ్రౌండ్లో స్ట్రాటజీ ఎలా ఉండాలి? చెప్పాలంటే చిన్నస్వామి బ్యాటర్లకి ఒక ప్యారడైజ్ లాంటిది. చిన్న బౌండరీలు, ఫ్లాట్ పిచ్, బౌలర్లకి ఒక పీడకల. బంతి బ్యాట్కి చక్కగా వస్తుంది. ఒక్కసారి కనెక్ట్ అయితే చాలు, బాల్ బౌండరీ దాటేస్తుంది. పరుగుల సునామీకి సిద్ధమవ్వాల్సిందే. అందుకే కదా ఇక్కడ యావరేజ్ స్కోరే ఏకంగా 185-195 ఉంటుంది. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ అయితే అస్సలు ఆలోచించడు, వెంటనే చేజింగ్ తీసుకుంటాడు. ఎందుకంటే 200+ టార్గెట్ అయినా ఈ గ్రౌండ్లో కొట్టేయొచ్చనే నమ్మకం ఉంటుంది. అయితే ఈ పరుగుల వరద ఒకెత్తైతే ప్రతి కెప్టెన్ని భయపెట్టే మరో హిడెన్ గేమ్ చేంజర్ ఉంది. ఏంటది? అదే డ్యూ ఫ్యాక్టర్. రాత్రి మ్యాచ్ కదా, సెకండ్ ఇన్నింగ్స్ టైంకి గ్రౌండ్లో మంచు పడుతుంది. దాంతో బాల్ సబ్బుబిళ్లలా జారిపోతుంది. స్పిన్నర్ల సంగతి సరేసరి, పేసర్లకు కూడా గ్రిప్ దొరకడం కష్టం. ఇక బ్యాటర్లకి పండగే. అందుకే చేజింగ్ టీంకి ఎప్పుడూ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంటుందిక్కడ. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. సెక్షన్ 3 క్యాప్టెన్స్ అట్ ద హెల్మ్. అంటే ఈ యుద్ధంలో తమ సైన్యాన్ని ముందుండి నడిపించే ఇద్దరు సేనాధిపతులు. వాళ్ల పాత్రలేంటో చూద్దాం. చూడండి, ఇద్దరి స్టైల్స్ డిఫరెంట్, కాని ఇద్దరూ వాళ్ల టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. ఆర్సీబీకి రజత్ పటీదార్ బ్యాటింగ్ లైనప్కి ఒక స్థిరత్వం, బ్యాలెన్స్ ఇస్తాడు. అతను ఒక ఎండ్లో నిలబడితే చాలు, మిగతా వాళ్లు ఫ్రీగా అటాక్ చేయొచ్చు. ఇక గుజరాత్కి శుభ్మన్ గిల్. అతను ఫ్రంట్ నుంచి లీడ్ చేస్తాడు. తన అగ్రెసివ్ బ్యాటింగ్తో ఇన్నింగ్స్కి కావలసిన టెంపో సెట్ చేస్తాడు. సో ఒకరు యాంకర్ అయితే మరొకరు అటాకర్. ఓకే, క్యాప్టెన్ల గురించి చూశాం కదా. ఇప్పుడు సెక్షన్ 4 ఫేజెస్ ఆఫ్ ద ఫైట్. అంటే ఈ T20 ఇన్నింగ్స్ని మనం 3 భాగాలుగా వెడగొట్టి చూద్దాం. పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్లో ఈ జట్లు ఎలా పోటీ పడతాయో విశ్లేషిద్దాం. సరే, మొదట ది ఓపెనింగ్ సాల్వో పవర్ ప్లే. ఈ మొదటి 6 ఓవర్లే మొత్తం మ్యాచ్కి టోన్ సెట్ చేస్తాయి. ఇక్కడ వేసే పునాదే చాలా ముఖ్యం. ఇక్కడ ఆర్సీబీ ప్లాన్ ఏంటి? రజత్ పటీదార్, దేవదత్ పడిక్కల్ వీళ్లతో కంట్రోల్డ్ అగ్రెషన్తో ఆడాలి. వికెట్లు పడకుండా చూసుకుంటూ ఒక మంచి ఫౌండేషన్ వేయడమే వాళ్ల టార్గెట్. కానీ గుజరాత్ టైటాన్ స్టైలే వేరు. వాళ్ల కెప్టెన్ శుభ్మన్ గిల్ నుంచి వాళ్లు కోరుకునేది ఒకటే, ఒక ఫ్లయింగ్ స్టార్ట్. అతను చెలరేగితే చాలు, టీంకి కావలసిన ఊపు వస్తుంది. ఇక ఆటలో రెండో భాగం మిడిల్ ఓవర్స్. ఇక్కడే అసలైన ఆట మొదలవుతుంది. మ్యాచ్ ఎవరివైపు మొగ్గుతుందో తేలేది ఈ ఓవర్లలోనే. ఆర్సీబీకి ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇస్తే ఈ మిడిల్ ఓవర్లలో వాళ్లు టెంపో పెంచాలని చూస్తారు. విరాట్ కోహ్లీ, జితేష్ శర్మ లాంటి కీలక ఆటగాళ్లు ఇక్కడ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తారు. అదే గుజరాత్ టైటన్స్ విషయానికొస్తే ఈ ఫేజ్లో వాళ్ల బౌలర్లు పట్టు బిగించాలి. బ్యాటింగ్లో సాయి సుదర్శన్, జాస్ బట్లర్ లాంటి వాళ్లు గేమ్ను ముందుకు తీసుకెళ్తుంటే బౌలర్లు పరుగులకి అడ్డుకట్ట వేయడం చాలా ముఖ్యం. ఫైనలీ ది గ్రాండ్ ఫినాలే, డెత్ ఓవర్లు. ఇక్కడ వ్యూహాల కన్నా పవరే ఎక్కువ మాట్లాడుతుంది. ప్రతి బంతికి ఆట మారిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫినిషర్ల మధ్య ఒక పెద్ద డ్యూయల్ చూడబోతున్నాం.
ఆర్సీబీ దగ్గర టిమ్ డేవిడ్ లాంటి పవర్ హిటర్ ఉన్నాడు. అతను చివరి ఓవర్లలో మ్యాచ్ని పూర్తిగా తిప్పేయగలడు. ఇక జీటీ దగ్గరైతే జాస్ బట్లర్ ఉన్నాడు. తన పవర్ హిట్టింగ్తో సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని మార్చేయగలడు. బట్లర్కి సపోర్ట్గా రాహుల్ తెవాటియా లాంటి వాళ్లు కూడా ఉంటారు. సో ఈ ఇద్దర్లో ఎవరు చెలరేగితే వాళ్ల టీమ్ స్కోర్ ఆకాశానికి చేరుతుంది. సరే, ఇవన్నీ చూశాక ఇప్పుడు మనం చివరి సెక్షన్కి వచ్చేశాం. సెక్షన్ 5 ద ఫైనల్ వర్డిక్ట్. మరి గెలుపు త్రాసు ఎటువైపు మొగ్గుతుంది? విజేతను నిర్ణయించే ఫ్యాక్టర్స్ ఏంటి? ఓకే, మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే ముఖ్యమైన అంశాలు కొన్నున్నాయి. మొదటది ఆర్సీబీకి ఉన్న హోమ్ అడ్వాంటేజ్, వాళ్లకు చిన్నస్వామి కొట్టిన పిండి. రెండోది టాస్, డ్యూ ఫ్యాక్టర్ వల్ల ఇది చాలా కీలకం. మూడోది బౌలింగ్, ఈ హై స్కోరింగ్ గ్రౌండ్లో ప్రెషర్ని హ్యాండిల్ చేసి ఏ బౌలర్లు రాణిస్తారు. ఇక నాల్గోది కెప్టెన్ల పెర్ఫార్మెన్స్, పటిదార్, గిల్, వీళ్ళిద్దరి ఫామ్ చాలా చాలా డిసైసివ్. ఈ ఎనాలిసిస్ అంతా చూశాక విన్నింగ్ ఛాన్సెస్ చూస్తే ఎంత క్లోజ్గా ఉందో చూడండి. ఆర్సీబీకి 52%, గుజరాత్ టైటాన్స్కి 48%. అంటే తేడా చాలా చాలా స్వల్పం. మ్యాచ్ చాలా టైట్గా ఉండబోతోందన్నమాట. మరి ఆర్సీబీకి ఆ స్లైట్ ఎడ్జ్ ఎందుకొచ్చింది? దానికి కారణం వాళ్ల బ్యాటింగ్ లైనప్. చిన్నస్వామి పిచ్కి, వాళ్ల బ్యాటింగ్ స్ట్రెంగ్త్కి పర్ఫెక్ట్గా సూటవుతుంది. పేజ్ని ఉపయోగించుకొని ఆడగల సత్తా వాళ్లకుంది. అందుకే వాళ్లు స్వల్ప ఫేవరెట్స్గా బరిలోకి దిగుతున్నారు. సో ఇంత టైట్ మ్యాచ్లో గెలుపును నిర్ణయించేది ఏంటి? టీంగా కలిసికట్టుగా అమలుపరిచే ఒక స్ట్రాటజీనా, లేక ఒకే ఒక్క ప్లేయర్ చూపించే ఇండివిజువల్ బ్రిలియన్సా? ఈ ప్రశ్నకు సమాధానం మ్యాచ్లోనే దొరుకుతుంది.